చెల్లె పాప పోతున్నావురా వీళ్ళిద్దరికీ ఆధార్ కార్డు వీళ్ళిద్దరి తండ్రి లేదు, ఆ అమ్మాయి తండ్రి లేదు. కానీ వాళ్ళేమో పూర్తిగా మన్నే వీళ్ళు ఆంధ్ర నుంచి కాపుపురంలో పుట్టిన వీళ్ళందరూ మీరు ఎట్లా కలిసి ఉంటారు? ఇంకా వీళ్ళు ఇప్పుడు అందరు కలిసి అట్లా కాదా? ఒక తల్లి కూర్చున్నా అంటే ఆ తల్లికి ముందు వీళ్ళిద్దరు పుట్టినాక మళ్ళీ ఒకటి చేసుకుంటారు. అమ్మాయి వచ్చి 80 ఉన్నారు, 20 సంవత్సరాలు అయితే ఇంకా అలవాటైంది, లివర్ డ్యామేజ్ అయింది. తండ్రి ముందు చనిపోయి మళ్ళీ ఈ ఆంధ్ర ఆయన ఎప్పుడు చేసుకున్నది? 15 అంటే తర్వాత వచ్చిన ఆయన ఆంధ్ర ఆయన, ముందు ఆయన తలమడ ఆయన ఆంధ్రాబాద్ ఆయన. మరి ఆంధ్ర ఆయన ఏమైండు? ఈయన ఎప్పుడు చనిపోయిండు? ఇక్కడికి వచ్చి మేము చనిపోయాడు కాదా? ఇక్కడికి వచ్చి మేము చనిపోయాడు. ఆయన ఆంధ్ర అనేది ఓటర్ లిస్ట్లో పేరు ఉండేది అప్పుడు లేదు, ఆంధ్రాలోనే ఉంచుకున్నాడు కాదా? ఇప్పుడు ఎందుకు తెలియదు అసలు అంతా నుండి పేరు ఎందుకు ఎక్కించుకోలేదు? ఇలా తల్లికి కూడా ఆధార్ కార్డు లేదు, అసలే మాత్రం పోనీ వీళ్ళ తండ్రికి ఆధార్ కార్డు తీసుకుంటారా? ఈ తండ్రికి ఆధార్ కార్డు ఉన్నది, ఈ పిల్లలకి ఆ అమ్మాయికి ఇచ్చేద్దాం బిడ్డ, నేను చెప్పి ఆధార్ కార్డు చెప్పి మీరు ఒక పని చేసి మంగళవారం రాండి, మంగళవారం అమ్మాయిని తీసుకొస్తే ఆధార్ కార్డు తీసుకుని మాట్లాడతారు సంగతి ఎట్లా అనేది. వీళ్ళిద్దరిని హాస్పిటల్ బాధ్యత మన కస్తూరి ఆడపిల్లలు కాబట్టి ఇద్దరు కష్టపడారు చెప్పి బాబు మొన్న నేను చనిపోయిన తర్వాత వీళ్ళు ముగ్గురే ఉన్నారు, ముగ్గురే ఉంటే చనిపోయిన తర్వాత వీళ్ళ తాత ఉన్న అమ్మ ముందు కదా సార్, వాళ్ళు తలమల్లు ఉంటారు. అయితే అక్కడికి ఆటో ఇచ్చి పంపించి ఇక్కడ మనకు దేవస్థానం ఖర్చు దేవస్థానం ఖర్చు నలుగురు భోజనం పెట్టాలి. దేవస్థానం ఖర్చు కోసం వడ్డీకించుకోండి. ఎల్లుండి వస్తే మంగళవారం నాడు పిల్లలు ఆధార్ కార్డు వీళ్ళకి ఏం ఆధారం ఉందని కూడా వస్తే కరెక్ట్గా అర్థం మాట్లాడండి. ఈ బట్టలు పట్టించుకోండి, నాన్న బట్టలు పట్టించుకోండి. ఆయన ముసలికి ఇచ్చి తాగి హలో ఫోన్ వచ్చిందా? ఈ తాత ఆయనతో మందు తెచ్చుకుంటాడు. ఏం అబద్ధమని అన్నది. బట్టలు పట్టించుకోండి, మీకు హాస్టల్లో రూపు ఏర్పాటు చేపిస్తా, మీకు ఏం చేయాలో అని చెప్పి చెల్లెని కూడా నీ దగ్గర నీకు మంచి పేరు పెట్టుకున్నావు. తమ్ముడి పేరేంటి? పూర్ణి. నీ పేరు అంజలి. మంగళవారం వస్తే నేను భవిష్యత్తు ఏం చేయాలంటే తర్వాత తాత అమ్మకి వాళ్ళ అంతా తలమడి ఉంటే అక్కడ ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడి చెప్తాను. లక్ష్మీపేట ఎమ్మెల్యే గారు మంచి మిత్రులు, అక్కడ కూడా మీకు ఏర్పాటు చేస్తాను. అబ్బాయి నాన్న గరీబుడు ఇచ్చేది 5 లక్షలు ఇస్తాడు. సెక్రటరీ రాజు అని చెప్పేసి రిటర్న్ కాంప్లైంట్ చెప్తాను. ఒప్పుకోలేదు ఫస్ట్ సార్. బర్రెలు కాస్తాడా? ఇలా
ఇద్దరు పిల్లలు ఒక కాలేజ్ పోతుంది, చిన్న ఆమె ఇద్దరు నొప్పులు వస్తుంది. ఇలా పొలం నాటే చాలా సంతోషం బిడ్డ, అంత కష్టపడాలి మనం. మీరు యాదవ్లా మంచిది, చిన్న గిట్ల. సరే, నాకు తెలిసి ఇది ఉన్న 5 లక్షలలో వేపిద్దామని దీన్ని ఫస్ట్ ప్రోగ్రామ్ పెట్టాం సార్. వెరీ మిమ్మల్ని రమ్మంటారు, మీకు వీలు కాలేదు. వెరీ గుడ్. గృహప్రవేశం మాకేం లేదు సార్. ఇలాగా మన కదా బాబు పర్లేదు నేనేమంటా, కానీ మనం ఏదైతే ఉందో కొద్దిగా అక్కర్లేదు, పిల్లలు కూడా అవసరం లేదు. కానీ పిల్లలు వేసుకో ఇస్తాను కట్టి ఉండాలి కాబట్టి ఈ భీములు కూడా 4 ఇంచుల బెడ్ మొత్తం అయిపోతుంది. ఆ చేతుల పని అని నేను అదే అంటున్నారా బాబు, కానీ అమాయకుడు నేను గట్టిగా అదే. అంటే వాస్తవంగా సంక్షేమ కార్యక్రమాలన్నింటిలో గృహ నిర్మాణ కార్యక్రమం అన్నింటికంటే ప్రాధాన్యత సంతరించుకునే కార్యక్రమం చెప్పక తప్పదు. ఎందుకంటే ఇక్కడ వాస్తవంగా ఇవాళ నిరుపేద వర్గాలకు పెన్షన్ సౌకర్యం ఎంత ప్రాధాన్యత సంతరించుకుంటుందో, ఇలా గృహ నిర్మాణం అనేది శాశ్వతంగా నిలబడే కార్యక్రమం, నిర్మాణాత్మకంగా నిలబడే కార్యక్రమం. కాబట్టి గృహ నిర్మాణ కార్యక్రమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ గత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ మరి అప్పటి ప్రజాప్రతినిధులే కానీ ప్రభుత్వం కానీ నాకు తెలిసి పల్లెటూళ్ళలో ఎక్కడ కూడా ఒక ఇల్లు కట్టే పాపన పోలేదే. ఎంతవరకు ప్రచార ఆర్భాటాలు తప్ప అప్పుడు ఎన్నికలప్పుడు ఏదైతే 3 లక్షలని చెప్పని మంజూరు పత్రాలు ఇచ్చాయి, అంతే తప్ప ఏదైతుందో ఎక్కడ ఒక ఇల్లు కట్టినట్టయితే కనబట్టం లేదే. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తదుపరి నిరుపేద వర్గాలను వాళ్ళ అర్హతకు అనుగుణంగా చెప్పంటున్నాయి రాజకీయ జోక్యం లేకుంటే ఏదైతుందో గుర్తించి 5 లక్షల రూపాయలతో ఇల్లు నిర్మాణం చేయటం అంటే నిజంగా కూడా ఇది గొప్ప కార్యక్రమం చెప్పక తప్పదని చెప్పండి. ఇప్పుడు ఇందులో కూడా ఏదైతున్నదో అంటే వాస్తవంగా సంక్షేమ కార్యక్రమాల అమలు లోపల మనం వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోవాలి ఎందుకు చెప్తున్నాను చెప్పంటే, అంటే వారు అప్పుడు 5 సంవత్సరాల కాలం 2004-9 మధ్య కాలంలో వారు అమలు చేసినటువంటి ఒక సంక్షేమ కార్యక్రమం ఏదైనా కానీ శాచ్యురేషన్ ప్రాతిపదికన అమలు చేసింది. నీకు ఒక పెన్షన్ లబ్ధి ఉంటుంది అనుకోవే, ఇప్పుడు ఆ ముసలమ్మ భర్త చనిపోయిండు, ఆయనకు పెన్షన్ వస్తుండే. ఇవాళ ఆయన చనిపోయిండు కాబట్టి ఇది డెత్ సర్టిఫికేట్ మనము ఎండిఓ ఆఫీసులో మనం దాన్ని దఖలు చేసినట్టయితే ఆమె పెద్ద మనిషి భార్యకి ఏదైతుందో వెంటనే మంజూరు కావాలి. శాచ్యురేషన్ ప్రోగ్రామ్ అలా ఒకటి పెన్షన్ రెట్టింపు కావడం ఒక అంశం, 2000-4000 కావాలనేది. వీళ్ళు 2000-4000 అంశం ఎట్లున్నా కానీ ఈ 2000కు కనీసం 2000 అయినా కానీ ఏది ఎత్తుందో అర్హతకు అనుగుణంగా అందరికీ మనం లబ్ధి కూర్చాలి. ఎవరికి కూడా ఇది ఒక నెల తప్పిపోయినా కానీ అది 2000 రూపాయలు వెనుకబడిపోతాయని చెప్పంటున్నాను. 2000 రూపాయలైనా కానీ ఒక నెల వెనుకబడిపోతుంది. నిరుపేద వర్గాలకు ఏదైతుందో ఇది చాలా అంటే మనం అనిపిస్తుంది, ఆ పెద్ద మనిషిని చూస్తుంటే అది పెన్షన్ అయితే బతికేటట్టు కనబడుతున్నది. ఇలా పెన్షన్ కార్యక్రమే కానీ ఇంకా ఇతరత్ర ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అమలు చేస్తున్నామే, కళ్యాణ లక్ష్మి కానీ ఇంకా మీరు ఏదైనా కానీ చెప్పంటున్నాం జాప్యం లేకుండా అమలు చేయబడాలి. శాచ్యురేషన్ ప్రాతిపదికన ఇప్పుడు గృహ నిర్మాణ కార్యక్రమం ఉంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా నేను అప్పుడు శాసనసభ్యుడిగా ఉంటే చెప్పంటున్నాను, ఇల్లు లేనట్టు ఉంటాడు ఎవరన్నా కానీ ఏ రాజకీయ నాయకుని జోక్యం లేకుండా అర్హత ప్రాతిపదికన ఎవరికైనా వాళ్ళకి ఇల్లు కట్టుకోమని మంజూరులు ఇచ్చింది అంటే అట్టు ఉండాలి కార్యక్రమం. ఇప్పుడు మనకి ఇల్లు మంజూరు కావాలంటే ఒక రాజకీయ నాయకుని జోక్యం అని చెప్పని ఆయన ప్రతిపాదిస్తున్న ఇల్లు మంజూరు వస్తుంది, జీవన్ రెడ్డి ప్రతిపాదిస్తున్న ఇల్లు మంజూరు వస్తుంది, లేకుంటే ఎమ్మెల్యే ప్రతిపాదిస్తున్న ఇల్లు మంజూరు వస్తుంది. ఇది కరెక్ట్ కాదు. ఇది రాజకీయ నాయకుల జోక్యం లేకుండా అర్హత ప్రాతిపదికన వాళ్ళకి ఇల్లు లేదు అని చెప్పారంటే ఆ హౌసింగ్ డిపార్ట్మెంట్ గుర్తించాలి. దరఖాస్తు పెట్టుకుంటే వాళ్ళ శంకరుడు ఇల్లు లేదు అంటే బస్సు మంజూరు ఇచ్చేసేయాలి. అలా గృహ నిర్మాణ కార్యక్రమం తప్పకుండా నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా. అర్హత ప్రాతిపదికన రాజకీయ నాయకుల జోక్యం లేకుండా హౌసింగ్ డిపార్ట్మెంటే వాళ్ళ ఎండిఓ ఉన్నాడు, ఎంపీడీఓ ఉంటారు మండల స్థాయి లోపల. అంటే రాజకీయ నాయకులు ప్రతిపాదించాలి, తప్పులేదు దాంట్లో. నేను రాజకీయ నాయకులు ప్రతిపాదన ఉండకూడదని చెప్పి అనడం లేదు.
కానీ కొంతమందికి ఏదైతే రాజకీయ నాయకులతో అప్రోచ్ ఉండదు. ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు అంటే ఏమైపోయిందంటే ఇక్కడ కాంగ్రెస్ అంటారు, టీఆర్ఎస్ అంటారు, బీజేపీ అంటారు. మరి ఎవడు పెట్టకుండా ఏదైతే వాడు గరీబుడికి ఇల్లు కావద్దా? ఎవడు పెట్టడానికి ఇల్లు కావద్దా అని నేను ఒకడు పెడతాడు కావచ్చు, ఒకడు పెట్టాడు, ఓనికి అప్రోచ్ ఉంటుంది, ఓనికి అప్రోచ్ ఉండదు, ఎవరికి ఏ పార్టీతో సంబంధం ఉండదు, గరీబుడు ఉంటాడు, మనకి ఇల్లు మంజూరు కావద్దా అని అర్హత ప్రాతిపదికన కావాలని చెప్పడం సాచ్యురేషన్ ప్రాతిపదికన నేనైతే సంక్షేమ కార్యక్రమాలు ఏవైనా కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోవాలి. పెన్షన్ అర్హత అనేది ఏదైతుందో ఏ నెల కా నెల మనము అర్హత పొందడంతో ఏదైతుందో వాళ్ళకు కల్పించేయాలి. ఇలా బీడీ కార్మికులు ఉండే పాపం అప్పుడు తెలుగుదేశం టీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లోపల దాన్ని మంజూరు చేయాలని సంకల్పించిన కానీ అప్పుడు 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం ఏదైతుందో అది ఒక డేట్ ఫిక్స్ చేసిండ్రు. అంతకన్నా ముందు పిఎఫ్ చెల్లించిన వారికి మాత్రమే మంజూరు ఇచ్చిండ్రు. 2014 తర్వాత పెన్షన్ చెల్లింపు చేసిన వాళ్లకు బీడీ కార్మికుల పెన్షన్ వస్తలేదు. ఇప్పుడు 2014 అంటే మనం 2025 గడుస్తుంది, 10 ఏళ్ళు అయ్యని చెప్పంటే 10 ఏళ్ళకి వెళ్ళి వాళ్ళకి అర్హత ఉండి కూడా పెన్షన్ పొందలేకపోతున్నా చెప్పంటే. మన దగ్గర తెలంగాణ ప్రాంతం, ఉత్తర తెలంగాణ ప్రాంతం ఏదైతుందో బీడీ కార్మికులు ఆడబిడ్డలు ఎక్కువ సంఖ్యలో ఉంటారని చెప్పంటాను నేను. అది ఏదైనా కానీ సంక్షేమ కార్యక్రమం అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని ఏ కార్యక్రమం అమలు చేపట్టినా సాచ్యురేషన్ ప్రాతిపదికన సంపూర్ణంగా కార్యక్రమం అమలు చేయబడాలి. సాధ్యమైనంత వరకు రాజకీయ నాయకుల జోక్యం లేకుండా అర్హత ప్రాతిపదిక మంజూరు చేయాలని చెప్పని నేను ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా ఆడబిడ్డ ఏదైతుందో దానికి నిజంగా తన ఇంత మంచిగా